శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలోని ఇండియాకు అతిపెద్ద విజయం దక్కింది. చండీగఢ్ టెస్టులో ఆఫ్ఘన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది భారత్. క్లాస్ సెంచరీతో అదరగొట్టాడు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్. సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81తో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి ఆదుకున్నారని చెప్పాలి. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకి ఆఫ్ఘన్ ఆల్అౌట్ అయింది. ఆఫ్ఘన్ను ఫాలో ఆన్ విధించింది భారత్. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా 112 పరుగులకి 9 వికెట్లు డౌన్ అయింది. ఇక అష్రఫ్ బ్యాటింగ్ రాకపోవడంతో మ్యాచ్ ముగిసిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో వాషింగ్టన్ సుందర్ మెరిశాడు. 3 వికెట్లు పడగొట్టి కుల్దీప్ యాదవ్ కూడా అదరగొట్టాడని చెప్పాలి. చెరో వికెట్ తీశారు సుథార్, సిరాజ్. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్తో సత్తా చాటాడు అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకు 5 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మూడో రోజు ఆటను మొదలుపెట్టింది ఆఫ్ఘన్. 152 పరుగులకి కుప్పకూలింది. రహ్మద్ షా 60 పరుగులు ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడని చెప్పాలి. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో 412 పరుగుల ఆధిక్యం సంపాదించింది భారత్. ఇక ఆఫ్ఘన్ను ఫాలో ఆన్ ఆడించింది. ఆ జట్టు తమ సెకండ్ ఇన్నింగ్స్లో మరింత ఘోరంగా ఆడింది. టీ విరామ సమయానికి 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇక చివరి సెషన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. 112 పరుగులకే ఆ 9 వికెట్లు నష్టపోయింది. షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్కి దిగకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక ఆఫ్ఘన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సతీకుల్లా అటల్ 42 టాప్ స్కోరర్గా నిలిచాడు. రహ్మనుల్లా గుర్బాజ్ 24, రహ్మద్ షా 13 పరుగులు మాత్రమే చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసి 36 పరుగులు ఇచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి 30 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇరువురు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారని చెప్పాలి. మానవ్ సుతార్, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 33 పరుగులు ఇచ్చి 6 కీలక వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 37 పరుగులకు 3 వికెట్లు తీసి రాణించాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ను 564 పరుగులకు 8 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ 126 పరుగులు, కేఎల్ రాహుల్ 100 పరుగులు, సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ కూడా చివరిలో మెరుపులు మెరిపించాడు. మానవ్ సుతార్ 28 పరుగులు, యశస్వి జైస్వాల్ 24, ధ్రువ్ జురేల్ 19 పరుగులు చేశారనే చెప్పాలి.